హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీటింగ్ ఉండడంతో స్టేడియం దగ్గర పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు స్టేడియం చేరుకొని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మీటింగ్ కు సంబంధించి 173 క్రికెట్ క్లబ్లకు మాత్రమే క్రికెట్ స్టేడియంలోకి అనుమతి ఇచ్చారు. గతంలో సస్పెండ్ చేసిన క్రికెట్ క్లబ్ సెక్రటరీలకు అనుమతి లేదని తేల్చి చెప్పింది. అనుమతి ఉన్న క్రికెట్ క్లబ్ సెక్రటరీలను మాత్రమే లిస్టు చూసి లోపలికి అనుమతిస్తున్నారు పోలీసులు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, ఉప్పల్లో ఎలా ఉంది వాతావరణం అంతా? అంటే హెచ్సిఏకి సంబంధించి ఈ కేసులో ఇప్పటికే చాలా సార్లు మనకు విచారణ జరుగుతోంది. అసలు ఏం స్కామ్ జరిగింది, ఈ స్కామ్ కి సంబంధించి సిఐడి, ఈడీలు ఇద్దరికి ఫిర్యాదు అందింది అని చెప్పేసి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది. అయితే ఈ పరిణామాలు హెచ్సిఏ కేసులో మరిన్ని అరెస్టులు అవుతాయి అని చెప్పేసి అయితే ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. అయితే దీనికి సంబంధించి ఈ రోజు మొత్తం నిరసనలుగా మొత్తం ప్రెస్ మీట్ పెట్టారు అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఎవరెవరు పాల్గొంటారు, మొత్తం క్లబ్బులన్నీ పాల్గొంటాయా లేకపోతే 117 క్లబ్బులే అంటున్నారు, ఒకవేళ వాళ్ళే వచ్చి పాల్గొంటారా అన్న దాని మీద ఇంకా విచారణ అసలు ఆలోచన జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి అంటే అసలు హెచ్సిఏ కేసులో ఇప్పటికీ 5గురు అరెస్ట్ అయ్యారు. అయితే వీళ్ళని కస్టడీలోకి తీసుకున్నారు సిఐడి అధికారులు. అయితే మొదటి రోజు విచారణలో కీలక విషయాలు బయటపెట్టారు అని చెప్పేసి సిఐడి అధికారులు మనకు ఆల్రెడీ చెప్పిన విషయమే. అయితే దీనికి సంబంధించి అసలు మెడకు చుట్టుకుని ఓ ఇన్స్పెక్టర్ పై వేటు పడింది అని చెప్పుకోవాలి. ఎలక్షన్ రెడ్డి ఈయనని ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయారు. అయితే సో ఈ హెచ్సిఏ స్కామ్ లో అరెస్ట్ అయిన 5గురు నిందితులు 6 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. అలాగే మొదటి రోజు నుంచి విచారించింది సిఐడి. అయితే చర్లపల్లి జైలు నుంచి 4, చెంచల్గూడ జైలు నుంచి మరొక నిందితురాల్ని కస్టడీలోకి తీసుకున్నాము అని చెప్పేసి సిఐడి అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉప్పల్ స్టేడియం దగ్గర మాత్రం ఇదొక ఉధృత వాతావరణం అయితే నెలకొంది అని చెప్పుకోవాలి. సంబంధం లేని జగన్మోహన్ రావుని ఎందుకు ఇందులోకి లాగారు అని చెప్పేసి అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయననే క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఏ డైరెక్టర్ గా ఉన్నారు. ఆయనతోనే ఇప్పుడు ఇందులో కీలక వ్యక్తిగా, ఈ స్కామ్ లో కీలక వ్యక్తిగా అని అంటున్నారు. హెచ్సిఏలోకి ఎలా ఎంటర్ అయ్యాడు, అసలు శ్రీ చక్ర క్లబ్ ను ఎలా సృష్టించారు, ఎవరెవరి సంతకాలు ఫోర్జరీ చేశారు, ఈ ప్లాన్ వెనక ఎవరున్నారు అన్న విషయాల మీద ఈ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును సిఐడి అధికారులు అయితే ప్రస్తుతం ప్రశ్నించారు. అయితే దీనికి సంబంధించి కవిత, రాజేందర్ యాదవ్ వీళ్ళు కూడా శ్రీచక్ర క్లబ్ లో అంశాలపైన ప్రశ్నించారు అనేసి అంటున్నారు. అయితే అధికారులు అడిగిన ప్రశ్నలకు ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు మౌనంగా ఉంటున్నారు అని చెప్పేసి ఇప్పటికే అధికారులు మనకు వెల్లడించిన పరిస్థితి. అంతా మా లాయర్ చూసుకుంటారు అని చెప్పేసి సమాధానం మాత్రమే ఇస్తున్నారు. ఎన్ని ప్రశ్నలు అడిగినా నాకేం తెలియదు, గుర్తులేదు అని చెప్పడం తప్ప ఇంకేం చెప్పట్లేదు అని చెప్పేసి అంటున్నారు సింధు. ప్రస్తుతం అంటే ఇప్పుడు ఉప్పల్ స్టేడియం దగ్గర మాత్రం ఒక రకమైన వాతావరణం అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ అంటే ఇప్పుడు ఈ నిరసనలకు సంబంధించి ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే. థ్యాంక్ యూ హారిక.